గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మీరు ఏ రాశిలో జన్మించినా కుంభ లగ్నంలో కనుక జన్మించినట్లయితే వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుందో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ కుంభలగ్నానికి అధిపతి శని కావున కుంభలగ్నంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారండి. కొంచెం స్వార్థం ఎక్కువే అని చెప్పాలి. కుంభలగ్నంలో జన్మించిన వారు చాలా అరుదుగా ప్రేమలో పడుతూ ఉంటారు. ఒకవేళ వీరు ఎవరినైనా ప్రేమించినా వారి దగ్గరికి వెళ్ళి వీరి మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచే అంత ధైర్యం చెయ్యరు. అంటే భయం ఎక్కువ అని కాదండి, అంత త్వరగా ప్రేమ విషయంలో వీరంతరగా వీరు బయటపడరు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారండి. అంటే ఫైనాన్షియల్ పరంగా వీరిది పై చేయే అని చెప్పాలి. విచ్చలవిడిగా ఖర్చు చేయటం కంటే కూడా ఎక్కువగా పొదుపు చేయటం పైన దృష్టి పెడతారు. వ్యక్తిగతంగా తమ కుటుంబ సభ్యులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక రకంగా కుంభలగ్నంలో జన్మించిన వారు ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులకు ఏ చిన్న సమస్య వచ్చినా తమకు వచ్చినట్లుగా భావించి ముందుండి సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారండి. అంటే కుటుంబ పరంగా చాలా బాధ్యతగా ఉంటారు. ఒకవేళ ఈ లగ్నానికి అధిపతి అయినటువంటి శని కనుక మంచి స్థానంలో ఉంటే ఈ కుంభలగ్న జాతకులకు బద్ధకం తక్కువగా ఉండటం, చురుకుగా ఉండటం, పేషెన్స్ అనేది ఎక్కువగా ఉండటం, అంటే ఓపిక సహనం అనేది ఎక్కువగా ఉండటం, ధర్మ మార్గంలోనే అడుగు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ లగ్నాధిపతి అయినటువంటి శని ప్రతికూలమైనటువంటి స్థానంలో ఉంటే, అనుకూల స్థానంలో లేకపోతే బద్ధకస్తులుగా మారతారు. అధర్మ మార్గాలపైన ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయితే ఈ కుంభలగ్నంలో జన్మించిన వారు పైకి ఎలా కనిపించినప్పటికీ కూడా మానసిక కల్లోలాన్ని కలిగి ఉంటారండి. పైకి అసలు గంభీరంగా కనిపిస్తారు. నిజానికి శని భగవానుడు చాలా మంచి గ్రహం అండి. మనుషులను ధర్మ మార్గంలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తాడు. కానీ అందరూ శని గురించి ఏమనుకుంటారు? చాలా చెడ్డ గ్రహం అనుకుంటారు. అలాగే కుంభలగ్నంలో జన్మించిన వారిని కూడా. కుంభలగ్నంలో జన్మించిన స్త్రీ పురుషులు పైకి చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ నిజానికి లోపల సున్నితంగా ఉంటారు. ఎంత సున్నితంగా ఉంటారో ధర్మం విషయంలో అంత కఠినంగా ఉంటారు అని చెప్పవచ్చు. సంబంధాలలో స్వేచ్ఛను కోరుకుంటారండి. కుటుంబ సభ్యుల విషయంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ, ప్రేమ విషయంలో అయినా సరే ముందుగా వారికి కావాల్సింది ఎదుటివారు ప్రేమను పంచటం కాదు, ఆ బంధంలో స్వేచ్ఛ కావాలి వారికి. ఈ యొక్క లక్షణం అనేది వారి జీవిత భాగస్వామికి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే కుంభలగ్నంలో జన్మించిన వారు అన్నిటికంటే కూడా వారి స్వేచ్ఛకు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. నువ్వు ఇలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలి అంటే వీరికి అస్సలు నచ్చదండి. అలాని ప్రేమ విషయంలో, సంబంధాల విషయంలో డిమాండ్గా ఉండరు, స్వార్థపూరితంగా ఉండరు. కానీ సూటైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, సూటిగా మాట్లాడతారు. కాబట్టే ఎదుటివారికి కఠినంగా కనిపిస్తారు. అనుకున్న పనిని సాధించే అంతవరకు విశ్రమించని వారిలాగా ఉంటారు ఈ కుంభలగ్న జాతకులు. అలాగే ఇతరుల కష్ట సమయంలో కూడా త్వరగా స్పందిస్తారు. కోమలమైనటువంటి మనసును కలిగి ఉంటారండి. సున్నిత స్వభావులు, నిజానికి వీరు సున్నిత స్వభావులు. కాబట్టి చిన్న మాటన్నా పైకి కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శిస్తారేమో కానీ లోపల చిన్న మాటకే నొచ్చుకునే స్వభావం వీరిది. అయితే కొన్ని విషయాలలో సత్వర నిర్ణయాలను తీసుకోకుండా ఊగిసలాడతారు. అంటే తీసుకుంటేనేమో ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకుంటారండి.
కొన్నిసార్లేమో చిన్న నిర్ణయాన్ని తీసుకునే విషయంలోనైనా సరే ఊగిసలాడతారు. ఎక్కువసేపు తీసుకుంటారు. కాబట్టి దానివల్ల చిక్కులను, చికాకులను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ శనిగ్రహం వీరికి అనుకూల స్థానంలో ఉంటే అనుకున్న కార్యాలను బద్ధకం లేకుండా వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. ఆలస్యం లేకుండా నెరవేర్చుకోగలుగుతారు. శని కనుక అనుకూలమైనటువంటి స్థానంలో లేకపోతే వీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ కుంభలగ్నంలో జన్మించిన వారు వైద్య వృత్తిలో బాగా రాణిస్తారు. వీరు సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే కుంభలగ్నంలో జన్మించిన వారు ముఖ్యంగా పురుషులు అత్యంత కాముకులుగా ఉంటారండి. వీరిపైన ఇతరులు ఎంత ప్రేమను చూపిస్తారో అంతకంటే కూడా వీరి ప్రేమ ఉంటుంది. అంటే ఒక్క మాటలో వీరు ఎవరినైనా ఇష్టపడితే వీరి ప్రేమ ముందు ఎదుటివారి ప్రేమ తక్కువే అని చెప్పాలి. కడుపులోది కూడా తీసి పెడతారండి. ఎవరైనా వీరికి నచ్చితే ఊహల్లో బ్రతికేస్తారు. జాతకరీత్యా అయితే కుంభలగ్నంలో జన్మించిన వారు అత్యంత ఆకర్షణీయంగా ఉంటారు. అలాని తెల్లగా ఉంటారో నల్లగా ఉంటారో అని కాదండి, ముఖంలో కళ ఉంటుంది. వీరిపైన శని ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం వల్ల ధర్మ మార్గంలో పయనించటానికి ఇష్టపడతారు. అలాగే ఎదుటివారు వీరి ముందు తప్పు చేస్తున్నా చూస్తూ సహించలేరండి. మాట్లాడకుండా ఉండలేరు. వారిని మందలించకుండా ఉండలేరు. శని అనుకూల స్థానంలో ఉన్నప్పుడు ఈ కుంభలగ్న జాతకులు సంతాన విషయంలో కూడా కాస్త స్ట్రిక్ట్ పేరెంట్స్ లాగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రేమించిన వారి పట్ల మాత్రం అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారండి. అంటే అన్నిటినీ కూడా పంచుకుంటారు. వారి సంతోషం కోసం ప్రాకులాడతారు. అలాగే నచ్చని వారి విషయంలో కూడా అంతే మొండి వైఖరిని వ్యవహరిస్తూ ఉంటారు. నచ్చిన వారి విషయంలో అయితే అంటే ఎవరినైనా ప్రేమిస్తున్నారనుకోండి, వారిని తృప్తిపరచటానికి ఎంతటి త్యాగాన్ని చేయటానికైనా సరే వెనకడుగు వేయరు. సాధారణంగా కుంభలగ్న జాతకులు సన్నగా పేలగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖం మాత్రం ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. సాయం చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది కాబట్టి వీరిని అందరూ ఇష్టపడతారు. అలాగే ఇతరులు తప్పు చేస్తే ముక్కుసూటిగా ప్రశ్నించేటువంటి గుణం కూడా ఉంటుంది కాబట్టి కొంతమంది వీరికి బద్ధ శత్రువులుగా మారతారు. కుంభలగ్నంలో జన్మించిన వారికి శత్రు సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. ఎవరైనా వీరిని అవహేళన చేసి మాట్లాడినా, వారి ముందు ఎవరినైనా అవహేళన చేసి మాట్లాడినా కుంభలగ్న జాతకులు ప్రశ్నించకుండా మాత్రం ఉండలేరు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటే ఎక్కువగా ఇష్టపడతారు. వీరు కూడా అలానే ఉంటారండి. తాము ఏ పని చేద్దాము అనుకున్నా మాటల్లోనే కాక చేతల్లో చూపిస్తారు. ముక్కుసూటితనం ఎక్కువగా ఉంటుంది. అదే శత్రువులను కూడా తెచ్చిపెడుతుందండి. అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. వారి పద్ధతి మార్చుకోరు. వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితో పాటుగా మొండి పట్టుదల కూడా ఉంటుంది. కుంభలగ్నంలో జన్మించిన వారితో వాదించి గెలవటం అనేది దాదాపు అసాధ్యంగా చెప్పవచ్చండి. ఉదాహరణకు వీరు మీ జీవిత భాగస్వామి అనుకోండి. మీ జీవిత భాగస్వామి కనుక కుంభలగ్నంలో కనుక జన్మించినట్లయితే వారితో మీరు ఏదైనా వాదన పెట్టుకున్నట్లయితే ఈ క్షణం గురించి మాట్లాడరు. గతంలో మీరు చేసిన అన్ని తప్పుల గురించి కూడా ప్రస్తావిస్తారు. అందుకే వారితో వాదించి గెలవటం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. ఎదుటివారి విషయాలలో వేలు పెట్టే వైఖరి వీరిలో ఎక్కువగా కనిపిస్తుందండి. దాని ఫలితంగా అనవసరమైనటువంటి సమస్యలలో చిక్కుకుంటారు. ఏ సమస్యనైనా సరే చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారాన్ని కనుగొంటారు. అందువల్ల వైవాహిక జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే చివరికి సాఫీగా సాగుతుంది. జీవితంలో ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటారు. వీరి వైఖరి వల్ల వచ్చే సమస్యలనైనా సరే ఎదుర్కొంటారు. కానీ వారి యొక్క పద్ధతిని మాత్రం మార్చుకోరండి. చాలా మొండివారు. లోకానికి కొన్నిసార్లు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుంభలగ్నంలో జన్మించిన వారిని ప్రేమతోనే తప్ప పంతంతో గెలవటం అనేది అసాధ్యం అండి.
పంతం పట్టుదల విషయానికి వస్తే ఎంతటి దూరమైనా సరే వెళ్తారు. నేను నష్టపోయినా పర్వాలేదు కానీ ఎదుటివారిపైన నేను గెలవాలి అనుకునేటువంటి మొండి స్వభావం కలవారండి. అలాగే ఈ కుంభలగ్నంలో జన్మించిన వారిని కనుక వివాహ విషయంలో చూసుకున్నట్లయితే, అంటే వీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో చాలా సమయాన్ని తీసుకుంటారండి. కాబట్టి కుంభలగ్నంలో జన్మించిన వారికి వివాహం ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి చిన్న విషయం కూడా వారికి నచ్చితేనే తప్ప మొదలు పెట్టరు. స్నేహం విషయంలోనైనా సరే వారికి ఎదుటివారు నచ్చేంత వరకు వారితో సన్నిహితంగా ఉండరు. అదే జీవిత భాగస్వామి విషయంలో కూడా జరుగుతుంది. అంటే వివాహ ప్రయత్నాల విషయంలో సమయాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ కుంభలగ్నంలో జన్మించిన వారిలో పాజిటివ్స్తో పాటుగా నెగిటివ్స్ కూడా ఉంటాయి కదండి. బలాలతో పాటుగా బలహీనతలు కూడా ఉంటాయి. అవేంటంటే, కుంభలగ్నంలో జన్మించిన వారు తమదైన శైలిలో జీవితాన్ని కొనసాగించటమే కాకుండా కొన్నిసార్లు తాము చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఆ లక్షణం అనేది వీరికి పెద్ద బలహీనతగా మారుతుంది. దానివల్ల ఎదుటివారు మూర్ఖులుగా వీరిని చూస్తారండి. కొన్నిసార్లు ఈ గుణం వల్ల ఎదుటివారు ఎంత మంచి చెప్పినా సరే పట్టించుకోని స్థితిలో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి మనుషులతో కలిసినా వారి యొక్క పద్ధతిని మాత్రం మార్చుకోరు. ఎదుటివారు మారాల్సిందే తప్ప నేను మారను అనుకునేటువంటి మూర్ఖులు, అంటే మొండివారండి. వ్యక్తిత్వంలో కూడా తమకంటూ కొన్ని కట్టుబాట్లను నిర్దేశించుకుంటారు. అవి తప్ప వేరేవి పాటించరు. అలాగే వృత్తి విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, వ్యక్తిగత విషయంలోనైనా సరే తమ చుట్టూ ఆధిపత్య ధోరణిని ఉండటాన్ని ఎప్పటికీ కూడా సహించరండి. అంటే తమ పైన ఎవరైనా షరతులు పెడుతున్నారనుకోండి, వారికి అస్సలు నచ్చదు. అంటే అధికారుల వద్ద తలదించుకునే పరిస్థితి కనుక వస్తే తలెత్తి రాజీనామా చేయటానికైనా సరే వెనకాడని మొండివారండి వీరు. వీరికి జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా ఒకంత తట్టుకుని నిలబడగలిగేంత శక్తి ఉంటుంది. సాధారణంగా జ్వరం కానీ, తలనొప్పి కానీ, సీజనల్ వ్యాధులు కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వీరికి దాదాపు దరిచేరవు. అయితే ఈ కుంభలగ్నంలో జన్మించిన వారికి సాధారణంగా ఆరోగ్యం విషయంలో పెద్దగా శ్రద్ధ ఉండదండి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధను ప్రదర్శించటం వల్ల వృద్ధాప్య సమయంలో లేదా కొంత వయసు దాటిన తర్వాత అనారోగ్యం చుట్టుముట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా కుంభలగ్న జాతకులు ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయమే కాకుండా తమ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదర సంబంధిత వ్యాధులు వీరిని ఎక్కువగా బాధిస్తాయండి. అలాగే ముఖ్యంగా స్త్రీలకు, కుంభలగ్నంలో జన్మించిన స్త్రీలు రక్తహీనత కారణంగా కూడా కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభలగ్నంలో జన్మించిన వారి యొక్క లగ్న కుండలిలో శని కనుక మంచి స్థానంలో ఉన్నట్లయితే నీలామణిని ధరించటం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారండి.